ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో జకరియా గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము నుండి 4-5 వచనాల దాకా చదువుదాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగించబడును. ఏలయనగా తగ్గించుకోవచ్చు, కొంచెం తగ్గించు. యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. పట్టణము పట్టబడును, ఇల్లు కొల్లగొట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సొగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి, సొగము కొండ ఉత్తరపు తట్టుకు, సొగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినాలలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నీ ప్రియబిడ్డలుగా మేము నీ సన్నిధానములో కూడి ఉన్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేనుంటానని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు. నీ నామం పేరట మేము ఈడ కూడుకొని ఉన్నాము ప్రభువా. 6వ బూర 7వ బూర మధ్యలో ఏమి జరుగుచున్నదో మేము ఎరగటానికి, మా కాలాన్ని గుర్తించటానికి, మా సమయం ఎంతున్నదో ఎరగటానికి మేము ఈడ కూడుకొని ఉన్నాము ప్రభువా. నిజముగా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. బలహీనమైన బిడ్డలను బలపరచండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందని వారు పరిశుద్ధాత్మ బాప్తిజం అనుగ్రహించండి ప్రభువా. దైవికమైన ప్రేమతో కట్టబడే కృప అనుగ్రహించమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. గత వారాల నుండి 6వ బూర 7వ బూర మధ్యలో ఏమి జరుగుచూ ఉన్నదో మనం చూసుకుంటా వస్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ వారము కూడా మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. 4వ వచనములో మనం చూసినట్లయితే, ఆ దినమున యెరూషలేము ఎదుటనున్న
తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదాలుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి, సొగము కొండ ఉత్తరపు తట్టుకు, సొగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుందని ఇక్కడ మనకి సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు ఆయన ఒలీవ కొండ మీదకి దిగొస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, ఈ కార్యం అనేది వధువు భూమి మీద ఉన్నప్పుడు జరిగే కార్యం కాదు. ఈ కార్యం అనేది ఒలీవ కొండ మీదకి యేసు ప్రభు దిగొచ్చేది ఎప్పుడయ్యా అంటే, మీరు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయములో, అపోస్తుల కార్యగ్రంథము 1 ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ చూడండి అమ్మా, 9వ వచనము నుండి చూడు. ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయెను. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు అప్పుడు వారు ఒలీవల వనము అనబడిన కొండ నుండి యెరూషలేమునకు, చాలండి, ఇక్కడ ఒలీవ కొండ దగ్గర నుండి ఆయన వెళ్ళిపోతున్నాడు. తిరిగి మరలా ఆయన ఒలీవ కొండ మీదకే ఆయన దిగొస్తా ఉన్నాడు. ప్రజల ఇక్కడ మొదటి రాకడలో ఆయన ఒలీవల కొండ మీద నుండి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అక్కడి నుండి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం జకర్యా గ్రంథంలో ఏం చూసామయ్యా అంటే, ఒలీవల కొండ మీదకే యేసుక్రీస్తు రావటము మనం చూస్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకుందాము. ఇది ఎప్పుడు జరిగే ఒక విషయం అయ్యా అంటే, మరి వధువు ఎత్తబడిన తర్వాత వారికి బూరలు ఇవ్వబడ్డాయి. ఆ బూరలలో 7వ బూర కింద మరి దేవుడు తనకు తానుగా యూదులకి బయలుపరుచుకోవటం కోసం దేవుడు ఒలీవ కొండ మీదకి దిగొస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాలు మీరు పట్టుకుంటారని నేను నమ్ముచున్నాను. ఇక్కడ వధువు ఎత్తబడిన తర్వాత మరి పరలోకంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు పట్టుకుంటారని నేను నమ్ముచున్నాను. తీశారా అండి? 13వ వచనము నుండి చూడండి. ఆ ఘట సర్పము తాను అంటే ఎవరు? తాను అంటే ఘట సర్పం భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ప్రజల ఇక్కడ 12వ అధ్యాయంలో మగ శిశువుకి ఒక స్త్రీ జన్మనిస్తా ఉన్నది.
ప్రజల 12వ అధ్యాయంలో పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడినది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములున్నాయి. దాని తలల మీద 7 కిరీటాలున్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచున్నది. సమస్త జనులను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువుకు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకు. ఇప్పుడు ఆ మగ శిశువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆ మగ శిశువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మహాఘట సర్పం అన్నాడు. ఎర్రని మహాఘట సర్పం. ఇది ఎవరంటే అపవాదై ఉన్నాడు. ఈ ఘట సర్పం ఎవరు? అపవాదై ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఈ యొక్క మగ శిశువును మృంగాలని చూస్తా ఉన్నది. స్త్రీ ఎదుట నిలుచున్నది. అవునా? మగ శిశువును మృంగివేయవలెనని ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచొని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు, ఆమె కనగా. అవునండి? సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయ్యున్న మగ శిశువు ఎవరు? ఇనుప దండముతో ఏలేది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తేనా? హల్లెలూయా. ఆయనేనా? పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు ఇంకొక లేఖనం వైపుకి తిరగాలని నేను ఇష్టపడుచున్నాను. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో ఎవరు? జయించినవాడు. అదే కదా ఇందాక మనం ఏం చూసాం? ఇనుపదండముతో ఏలేది ఎవరని చూసాం? యేసుక్రీస్తు. ఇక్కడ ఇనుపదండముతో ఏలేది ఎవరని చూస్తున్నాం? ఆయన వధువు. ఇప్పుడు ఆయన హల్లెలూయా. ఆయన వధువు. ఇద్దరు కూడా ఇనుప దండముతో ఈ భూలోకాన్ని భూలోకాన్ని ఏలతారు. హల్లెలూయా. అంటే ఏలే అధికారము ఆయన భార్యకి అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. చివరి వరకు తొట్టిపడకుండా వాక్య విషయములో జాగ్రత్తగా నడిచేవాడు, ఆయన క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ప్రైజ్ ది లార్డ్. చాలా విషయాల్లో రాజీ పడతారు ప్రజలు. రాజీ పడిన వాడికి అవకాశం లేదు.
రాజీ పడకుండా పర్ఫెక్ట్ గా వాక్య ప్రత్యక్షత మీద నిలబడేవాడు. అతడికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. వాక్య ప్రత్యక్షత నుంచి కుడికి గాని ఎడమకి గాని తిరగకూడదు. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటున్నాడయ్యా అంటే చాలా జాగ్రత్తగా కనుక ఇక్కడ మనం కనుక చూసినట్లయితే, నేను వచ్చు వరకు ఏమంటున్నాడు, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ ప్రవక్త ద్వారాగా సంఘముతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. మీకు ఏదైతే కలిగి ఉన్నదో కలలుగా దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మనము అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు సంగమా, మరి మీకేమి కలిగి ఉన్నారు? మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమన్నాడు కదా. ఇంతకి మీరు కలిగి ఉన్నది ఏంటి? వస్తే పట్టుకోవటానికి అదేదో తెలిస్తే దాని మీద ఖచ్చితంగా ఆధారపడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అదేదో తెలియలేదనుకో, ఏం పట్టుకుంటావు? అసలు ఈ కాలానికి ఏమి దేవుడు ఇచ్చాడో కూడా తెలియదు ప్రజలకి. యేసుక్రీస్తు దేవుడు, ఆయన నమ్ముకున్నాము, వెళ్తున్నాం, గుడికి వస్తున్నాం, ఆయనే ఇస్తాడు దేవుడు రాజ్యం. అసలు దేవుడు ఏది అనుగ్రహించాడో కూడా ప్రజలకి తెలియదు. ప్రజల అలాంటి భ్రమలో బతికిపోతున్నారు. ఈ లోక సంబంధమైన జీవన శైలిలో కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సర్వలోకాన్ని అపవాది మోసగిస్తా ఉన్నది. ఆ మోసములో కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అసలు దేవుడు సంఘానికి ఏమిచ్చాడు? మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. అసలు మనం ఏం కలిగి ఉన్నాం? దేవుడు మనకేమిచ్చాడు? క్వశ్చన్ వేస్తున్నా నేను. మరి ఎంతమంది దానికి ఆన్సర్ చెప్పే స్థితిలో ఉన్నారు? మీరేం కలిగి ఉన్నారో ఎరిగిన వాళ్ళు ఎంతమంది? మరి వాక్యాన్ని చదువుకుంటా వెళ్ళిపోతున్నామే కానీ ఆ వాక్యంలో ఉన్న భావాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా అండి? పట్టుకుంటున్నారా? విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ కాలంలో మృగము యొక్క ముద్ర అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రజెంట్ 3వ దూత వర్తమానం బయలు వెళ్ళిందన్నాడు. ఏమన్నాడండి? 3వ దూత వర్తమానం ఈ కాలంలో బయలు వెళ్ళిందన్నాడు. మరి 3వ దూత వర్తమానం ఏంటి? 3వ దూత వర్తమానం అనేసరికే మార్టిన్ వర్తమానమా? మొదటి దూత పౌలు, 2వ దూత ఐరేనియస్, 3వ దూత మార్టిను. అది మార్టిన్ వర్తమానమా? కాదు కాదు కాదు, అది కాదు సహోదరుడా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే 14వ అధ్యాయంలో ప్రజల 3 దూతల వర్తమానం ఉన్నది అక్కడ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 3 దూతల వర్తమానం ఉన్నది. హల్లెలూయా. అపోస్తుల తదనంతరం రోము, ఆ ఘట సర్పం, ఆ క్రూర మృగము, సముద్రంలో నుండి వచ్చిన ఆ క్రూర మృగము, 10 తలలు, 10 కొమ్ములు, 7 తలలు కలిగిన ఆ క్రూర మృగం ఎక్కడి నుండి వచ్చినదండి? సముద్రంలో నుండి వచ్చినది.
అది చిరుత పులిని పోలున్నది, అది సింహమును, అది ఎలుకబంటిని పోలి ఉన్నది. ప్రజలా పట్టుకుంటున్నారా? దాని నోరేమో సింహపు నోరు వంటిది, దాని పాదాలేమో ఎలుకబంటి పాదాల వంటివి. దాని ఆకారం చూసేదలికే చిరుత పులి ఆకారం. అంటే 3 జంతువుల యొక్క కలయిక మిశ్రమము ఉన్నది దాంట్లో. ఆ ఘట సర్పము ఆ క్రూర మృగానికి అధికారం ఇచ్చినది. ఆ భూమిలో నుండి వచ్చిన క్రూర మృగము ఏంటది? ఆ సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగము ఏంటది? రోమ్ అయి ఉన్నది. ప్రజలా రోమ్ ఏం చేసింది? యూదులందరినీ చంపేసింది, అపోస్తులను చంపేసింది, యేసును చంపేసింది, దేవుని బిడ్డలని అనేకులను కూడా చంపేసింది. అదే ఆ ఘట సర్పం అయి ఉన్నది, ఆ క్రూర మృగం అయి ఉన్నది. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. దానికి చావు దెబ్బ తగిలినది. అంటే అన్య రోము కాస్త చావు దెబ్బ తగిలి ఎలాగా దాని రూపాన్ని మార్చుకున్నది. అది పోపు రోముగా మార్చబడినది. ఇక మాకు హింసలు తప్పినవి అనుకున్నారు, కానీ అది క్రూర మృగమై ఉన్నది. ప్రజలా ఇప్పుడు అదేం చేస్తా ఉన్నది? మనం చూస్తా ఉన్నాము. అపోస్తుల బోధని అది పూర్తిగా భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలని దానితో అపోస్తుల యొక్క బోధతో యుద్ధము చేసి దానిని ఏం చేసి ఉన్నది? పడగొట్టేసి ఉన్నది. ఆ రోజు యెజబెలు ఏ విధముగా యెహోవా బలిపీఠాలను పడగొట్టినదో అదే విధముగా రోమన్ క్యాథలిక్ కూడా ఏం చేసింది? అపోస్తుల బోధని పడగొట్టేసినది. ప్రజలా దేవుడు ఎప్పుడైతే ఆ విధముగా చేసి ఉన్నదో తర్వాత దేవుడు మనం చూస్తా ఉన్నాం. తుయితేరా సంఘకాలం వచ్చేసేదానికి అది సాతాను యొక్క 1000 ఏళ్ల పాలన అన్నాడు. 1000 సంవత్సరాలు చీకటి యుగములో సంఘం ఉండిపోయి ఉన్నది. దేవుడు తర్వాత 3 దూతల వర్తమానం పంపిస్తున్నాడు. ఆ మొదటి దూత మార్టిన్ లూథర్ అయి ఉన్నాడు, నీతీకరణ వర్తమానం తెస్తున్నాడు. 2వ దూత జాన్ వెస్లీ అయి ఉన్నాడు, శుద్ధీకరణ వర్తమానం తెస్తున్నాడు. అపోస్తుల బోధ చనిపోయిన తదనంతరము తిరిగి మరలా నీతీకరణ ద్వారాగా, శుద్ధీకరణ ద్వారాగా, పరిశుద్ధాత్మ వరాల పునరుద్ధరణ ద్వారాగా తిరిగి మరలా మేల్కొల్పబడతా ఉన్నది. ఈ యొక్క కార్యాలు నువ్వు ఎరగాలి. అసలు నువ్వేం కలిగి ఉన్నావో నువ్వు ఎరగాలి. అందుకే 3వ దూత వర్తమానం ఈ కాలంలో బయలువెళ్ళినది అన్నాడు ప్రవక్త. అంత్యకాలంలో ఇప్పుడు భూమి మీద ఏ దూత వర్తమానం నడుస్తుందని 3వ దూత వర్తమానము. మీరు చూస్తారా ఒకసారి మనం ఏం పొందుకున్నామో? మనం కలిగిన దాన్ని పట్టుకుంటున్నామా? దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదా? ఒకసారి మీరు ఎరుగుతారా? ఒకసారి చూడండి. అసలు మీకు ఏం కలిగి ఉన్నదో కూడా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం వైపు తిరగాలని ఇష్టపడుచున్నాను. ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. ఎవరండి? 3వ దూత వర్తమానం బయలువెళ్ళి ఉన్నది. గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను. ఇక్కడ పట్టుకోండి. నమస్కారం అంటే మీరు చేతులెత్తి దండం పెడతామా? ఏంటండి నమస్కారం అంటే? వర్షిప్, ఆరాధన. ఎవరి ఆరాధన? క్రూర మృగము దాని ప్రతిమ. అంటే భూమి మీద ఈ 2 ఉండాలి. క్రూర మృగము యొక్క ఆరాధన భూమి మీద ఉండాలి, ప్రతిమ యొక్క ఆరాధన భూమి మీద ఉండాలి. ఆ సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖము, భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము, ఈ భూమిలో నుండి వచ్చిన క్రూరముఖముకి సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖానికి ప్రతిమను చెయ్యాలని బలవంతం చేస్తుంది. హల్లెలూయా. ప్రవక్త ఇవన్నీ తీసుకొని చెప్పాడు. ఏంటవి అంటే మనం చూసినట్లయితే సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం ఎవరో కాదు, రోమ్ అయి ఉన్నది. ఏమై ఉన్నది? ప్రకటన 17 ఏదో కాదు, మహావేశ్య రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది.
ప్రైజ్లా. అది విస్తార జలముల మీద కూర్చున్నది, ఎర్రని ఆ మృగం మీద కూర్చొని ఉన్నది. దానికి 7 తలలు 10 కొమ్ములున్నాయి. ప్రైజ్లా. భూజనులతో రాజులందరితోనూ భూజనులందరితోనూ వ్యభిచారం చేస్తా ఉన్నది. ప్రైజ్లా. అవునా కాదా అండి? హల్లెలూయా. అంటే సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖము రోమ్ అయి ఉన్నది, భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము అమెరికా అయి ఉన్నది. ప్రజలా. ఇప్పుడు అమెరికా ఏం చేస్తా ఉన్నదంటే రోమ్కి ప్రతిమను చెయ్యాలని, రోమన్ క్యాథలిక్ ప్రతిమను చేయాలి. అంటే అర్థమేంటి? ప్రపంచ సంఘముల సమైక్య. ప్రజలా. ఏంటంటే అది ప్రపంచ సంఘముల సమైక్య. అంటే డినామినేషన్ సంఘాలన్నీ ఏకమైపోతా ఉన్నాయి. ప్రజల. మీకు తెలిస్తే రోమన్ క్యాథలిక్ బోధ గాని, సంఘ శాఖల యొక్క బోధ గాని అంతా మృగపు యొక్క ముద్ర ఉన్నది. నువ్వు ఎరిగిన వాడు అయితే, ప్రవక్త చెప్పిన వర్తమానం నువ్వు తెలుసుకున్న వాడు అయితే, మృగపు యొక్క ముద్ర ఏదో కాదు, డినామినేషన్ యొక్క బోధ, డినామినేషన్ యొక్క ఆరాధన మృగపు యొక్క ముద్ర ఉన్నది. అందుకే ఆ మృగపు ముద్రలో పాల్గొనకుండా బయటికి రమ్మని ఒక స్వరము పిలుస్తా ఉన్నది. అదే మన కాలపు దూత యొక్క స్వరము. మన కాలపు దూత యొక్క స్వరం ఏంటి? దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి, మరి దానిలోనే పాల్గొనే వారిని ఏమంటారు? మెసేజ్ సంఘాలు ఫుల్ఫిల్డ్, సగం వరకు పాల్గొంటున్నాయి. కావాలంటే మృగపు ముద్ర ఇంటికి వెళ్ళి చదువుకోపో, ధైర్యం ఉంటే. వాళ్ళందరూ ఎత్తబాట్లో వెళ్ళలేరు. వాళ్ళు ఆల్రైట్ ఆ మృగపు ముద్రలో కలిసిపోతున్నారు. మనము ప్రత్యేకంగా ఉండాలని లేఖనం సెలవిస్తా ఉన్నది. ప్రైజ్లా. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఏంటి మనకు కలిగినది? ఈ కాలపు వర్తమానం. ఏంటి కాలపు వర్తమానం? 7వ దూత తీసుకొచ్చిన వర్తమానం ఏంటి? ప్రైజ్లా. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఆ మృగమునకు గాని దాని ప్రతిమనకు గాని ఎవడైనను నమస్కారం వర్షిప్ చేసి తన నొసటి అందేమి, చేతి మీదేమి, అంటే చేతులు క్రియలకు సాదృశ్యం. అవునా? నొసటి ప్రత్యక్షతకు సాదృశ్యం. అంటే దాని యొక్క క్రియలలో పాలుభాగస్తులు అవటం. రెండోది దాని యొక్క ఆరాధనలో పాల్గొనటం. దాని ఆరాధనలో పాల్గొనటం ఒకటి, దాని క్రియలలో పాల్గొనటం రెండు. చేతుల మీద, నొసటి మీద. అంటే ఆ డినామినేషన్ యొక్క క్రియలతో నువ్వు ఏకీభవించటము, ఆ డినామినేషన్ యొక్క వాక్యంతో సమ్మతించటము, ఈ రెండు నీకు జరిగినాయి అంటే ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును, ఇక వాడికి ప్లేస్ అదే. ఖచ్చితముగా వధువు ఎత్తబడిన తర్వాత వాడు ఈ శ్రమల్లోకి వెళ్ళిపోబోతున్నాడు. దేవుని మద్యము, కోపము అను మద్యమును వాడు తాగుతాడు. అబ్రహామును బయటికి పిలిచింది అబ్రహాం బబులోన్లో ఉండటానికి కాదు, బబులోన్ నుండే బయటికి పిలిచాడు అబ్రహాముని. అబ్రహాం రాజ సంతానాన్ని పిలిచాడు, అబ్రహాము సహజ సంతానాన్ని పిలిచాడు. అబ్రహాముకి ఏం చేశాడో అదే చేశాడు అబ్రహాం సంతానానికి కూడా. అందుకే అంటున్నాడు, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలు, అంటే నీ కొరకు దేవుడి తీర్పు కాసుకొని ఉన్నది, అలా కలిసిన వాడి కొరకు. పట్టుకుంటున్నారా? నాకు చూపించండి పరిశుద్ధ గ్రంథంలో మోయాబు సంఘశాఖ సాదృశ్యం. మోయాబీలతో ఇజ్రాయేల్ ప్రజలు ఆ బయల్పయోరు ఉత్సవానికి పోయినప్పుడు వాళ్ళు చంపబడ్డారా లేక దీవించబడ్డారా? ఉగ్రత ఆ ఉత్సవానికి కలుసుకున్నందుకే దేవుడు తీర్పు వచ్చేసింది. అది బిలాము యొక్క బోధ. అది
బిలాం యొక్క బోధ ద్వారాగా ఇజ్రాయేల్ ప్రజలు అనేకులు కూడా బిలాం యొక్క బోధ ద్వారాగా ఉచ్చులో పడిపోయారు. ఏంటి బిలాం బోధ? బాలాకు యొక్క డబ్బుకు అమ్ముడు పోయి ఆ బయలుపేరు ఉత్సవానికి పిలిచి, ఇజ్రాయేల్ ప్రజల పండక్కి పిలిచి, అక్కడ స్త్రీలని నాట్యం చేపించి, దిగంబరులుగా చేపించి, వాళ్ళతో శరీరేచ్ఛలో పాల్గొనేలాగా చేపించాడు. ప్రజల వాళ్ళ ఆరాధనలో పాల్గొనేలాగా చేపించాడు, వాళ్ళ క్రమాల్లో పాల్గొనేలాగా చేపించాడు. దాని ద్వారాగా దేవుడు ఉగ్రత ఎవరి మీదకి వచ్చినది? దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల మీదకి దేవుడు ఉగ్రత వచ్చింది. ప్రజల మీరు కావాలంటే సంఖ్యాకాండం చదువుకోండి, 25 కాడి నుంచి చదువుకోండి. సంఖ్యాకాండం 25 అధ్యాయం కాడి నుంచి నేను అన్ని రెఫరెన్సులు చెప్తున్నాను, చదువుకోండి. బైబిల్లో ఉన్నయే నేను చెప్తున్నాను ప్రజల. కాబట్టి చూడండి, మనము డినామినేషన్తో కలిసి ఉండరాదు, వాళ్ళ ఆరాధనలో మనం పాల్గొనరాదు. మనము ప్రత్యేకంగా ఉంటేనే ఎత్తబాటులో వెళ్తాము. తల్లి అయిన తండ్రి అయిన అబ్రహామును తండ్రి ఇంటి నుండి ఎందుకు రమ్మన్నాడు అనుకున్నావు? సొంత తండ్రే, స్నేహితుడైన బంధువైన వదిలిపెట్టాలి వాక్యం నిమిత్తం. అలాగ నిలబడిన వాడే దేవుడి రాజ్యంలో ఉండగలుగుతాడు. అటువంటి వాడి కొరకు ఈ వర్తమానము ప్రజల. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమీ కలపబడకుండా దేవుడి ఉగ్రతల పాత్రలో పోయబడిన దేవుని కోపమైన మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత. ఇప్పుడు వీడికి దీవెన ఎక్కడ ఉందో చెప్పండి నాకు. వాడు బాధించబడబోతున్నాడు. వాడు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ సంఘ శాఖ ఆరాధనలోకి వెళ్ళటం. వాడు వ్యభిచారం చేశాడని కాదు, దొంగతనం చేశాడని కాదు, అబద్ధం ఆడాడని కాదు. వాడు చేసిన పెద్ద తప్పిదమే సంఘ శాఖ ఆరాధనలో పాల్గొనటం. రైతులా, అదే మృగపు యొక్క ముద్ర ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు చూడండి, ఏమీ కలపబడకుండా దేవుడు ఉగ్రత అనే పాత్ర పోయబడిన దేవుని కోపం అనే మద్యమును దీనిలో వధువు ఉంటుందండి? ఎత్తబడి వధువు ఉంటుందా? మరి వధువు ఉండదంటే దీని క్రియల్లో పాలు భాగస్తులు అవ్వకూడదుగా, ప్రత్యేకంగా ఉండాలిగా. ఇంత క్లియర్గా వాక్యం చెబుతున్నా కానీ కొంతమంది సరెండర్ అవుతున్నారంటే వాళ్ళ తీర్పులు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. 11వ వచనం, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచును. ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారు దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారై. ఇది 3వ దూత వర్తమానం. 3వ దూత వర్తమానం ఇదే. దానిలో పాలిభాగస్తులు అవ్వద్దని, దాని నుండి బయటికి రమ్మని. అదేనా ప్రకటన 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి చెప్తున్నాడా అండి? మరి ఇది 3వ దూత వర్తమానం. ఇది కాలపు విలియం మ్యారియం బ్రన్హాం గారి వర్తమానం. దానిలో పాలిభాగస్తులు అవ్వద్దు, దాన్ని విడిచి బయటికి రండి అని. ఇంకేమంటున్నాడు చూడమ్మా, దాని పాపములు ఆకాశానికి అంటుచున్నాయి, దాని నేరములు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలు కాను, దుఃఖమునే చూడనని తన మనసులో అనుకోలేను గనుక. ఇదంతా ఎవరండి? డినామినేషన్ కాదా? రాణిగా కూర్చోలేదా? నేను దుఃఖమునే చూడలేదు అంటలేదా? దాంతో కలిసే ఏదైనా ఉందా?
ప్రజల మరి ఈ వర్తమానం ప్రత్యేకత బయటికి రమ్మని దేవుడు స్వరం పెట్టి వెళ్తున్నాడు. అందుకే వేశ్యకైనా క్షమాపణ ఇస్తున్నాడండి. ఆమె వేశ్య కావచ్చు, సమరయ స్త్రీ వేశ్య కావచ్చు, పరలోకం ఎత్తున్నాడు. వేషధారణకి మాత్రము పరలోకం లేదన్నాడు. ఎంత డేంజరో చూడండి. మనము పాపాలు చేయొచ్చు, మన తప్పిదాలు చేయొచ్చు, మన పాపంలో కొట్టుకోవచ్చు, అయినా క్షమిస్తున్నాడు. వేషధారణకి మాత్రం అసలు లేదంటున్నాడు. హల్లెలూయా. ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలో చూడండి. ఇంకొక లేఖనం కూడా చూపిస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21. ఇవన్నీ పట్టుకోండి. ప్రవక్త చెప్పిన లేఖనాలు ఇవి. జాగ్రత్తగా పట్టుకోండి. మన భక్తి జీవితాన్ని ఎంత పడితే అట్లా కట్టుకున్నామంటే మనమే ఫెయిల్ అవుతాం. ఆత్మీయతలో పర్ఫెక్ట్ గా కట్టుకోవాలి. ఇది భక్తితో సంబంధించిన దేవునికి నీకు మధ్య భక్తి మార్గం కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి. 21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితేనే గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చెప్పండి, మారు మనసు పొందిద్దా సంఘశాఖ? ప్రవక్త వర్తమానం చేర్చుకునిద్దా సంఘశాఖ? ఎంతమంది దేవుని బిడ్డలను పొట్టన పెట్టుకున్నది, ఎంతమంది అపోస్తులను నరికేసినది, యేసును చంపినది. ప్రజల ఆ ఘట సర్పము మగ శిశువును కన్నా స్త్రీ ఎదుట నిలబడలేదా? మరి దానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, కానీ అది మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు, అంటే దానితో కలుసుకునేవాళ్ళు. అవునండి, వ్యభిచరించేవారంటే అర్థమేంటి? ఆత్మీయంగా కలుసుకునేవారు. భౌతికంగా ఒక స్త్రీ ఒక పురుషుడు ఎలాగ కలుసుకుంటున్నారో ఆత్మ సంబంధంగా కలుసుకునేవారు. దానితో వ్యభిచరించువారు. ఇది ఆత్మ సంబంధమైన జారత్వం. ఎలాంటి జారత్వం? భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన జారత్వం. అది జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, అంటే శ్రమలలో తీసుకెళ్తున్నాడు. దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను. ఇప్పుడు చెప్పండి, నాకు ఈ లేఖనాన్ని బట్టి దానిలో ఉంటే దీవెన, దాని నుండి మారు మనసు పొంది బయటికి వస్తే దీవెన. మారు మనసు పొంది దాని నుండి బయటికి వస్తేనే కదా దీవెన. లేకపోతే బహుశ్రమల పాలు చేసి చంపుతానంటున్నాడు. నీకు ఇంకెక్కడ ఉంటుంది రక్షణ? ఉగ్రతలోకి అదే 3వ దూత వర్తమానం. అందుకే దాన్ని 3వ దూత వర్తమానం ఈ కాలంలో బయలు వెళ్ళినది. దాని పాపంలో మీరు పాలువారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి బయటికి రండి, ప్రత్యేకంగా ఉండండి. మీకు కలిగిన ఈ ప్రకటన 10 యొక్క వర్తమానాన్ని అపవిత్రపరచకుండా దాని పక్షాన నిలబడండి. మనకి కాలపు వర్తమానం వచ్చినదా? ప్రకటన 10 వర్తమానం వచ్చినదా? 7 ముద్రల ప్రత్యక్షత వచ్చినదా? దీని పక్షాన మనం నిలబడతా ఉండాలి. ఆ రోజు షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ కాలపు వాక్యము పక్షాన ఎలా నిలబడ్డారు, ఆ ధర్మశాస్త్రము వాక్యం పక్షాన ఎలా నిలబడ్డారు, అలా ఎత్తబడే వధువు కూడా ఈ కాలపు వాక్యము పక్షాన నిలబడుతుంది. అందరితో అది మిక్స్ అవ్వదు, ప్రత్యేకంగా ఉంటుంది, మరుగైపోతుంది. బంధువులేంటి, చుట్టాలేంటి, స్నేహితులేంటి అనేకులు మరుగుపరుచుకుంటుంది. ప్రవక్త ఎంతమంది స్నేహితులు వదిలిపెట్టాడో తెలుసా వాక్యం కోసం? ప్రజలా చదువు జీవిత స్టోరీ నీకు అర్థమవుతుంది. ప్రాణ స్నేహితులను కూడా వదిలిపెట్టాడు వాక్యం కోసం. నా దేవుడి కంటే ఇవేమి ఎక్కువ కాదన్నాడు. నా దేవుడి వాక్యం ఏం చెప్తుందో దాని మీద నిలబడతానన్నాడు. ప్రజలా అందుకే ఈ వర్తమానము మనకు వచ్చినది చీకటిలో నువ్వు నడవటానికి కాదు, వెలుగులో నడవటానికి, అనేకుల్ని వెలుగు వైపుకి తిప్పటానికి. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ప్రకటన 12 అంటున్నాడు చూడండి. అదేం చేస్తా ఉన్నది? ఆ ఘట సర్పం ఏం చేస్తుందంటే మగ శిశువును మింగాలని చూస్తా ఉన్నది. అవునా అండి? మగ శిశువు ఎవరు? క్రీస్తుని. అవునా? సంపాలు చూసిందా లేదా? 2 సంవత్సరాల లోపు మగ పిల్లలందరినీ
చంపివేయమని రాజు ఆజ్ఞ హేరోదులో నుండి ఆజ్ఞ జారీ చేశాడా లేదా? స్త్రీ అంటే సంఘం, యూదా సంఘము, ఇజ్రాయెల్ సంఘము, రెండోదేమో అన్ని జనుల సంఘం. ప్రకటన 12 ఈ సంఘం ఎవరో కాదు, ఈ ఇద్దరు సంఘాలకు సూచనలుగా ఉన్నది. ఒకటి ఇజ్రాయెల్ సంఘానికి, ఇంకొకటి అన్ని జనుల సంఘానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ స్త్రీని. అమ్మ చదువు, ఇక 5వ వచనం. సమస్త జనులను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు. అవునా? జరిగిందా? ఫుల్ఫిల్డ్ అయిందా? ఇప్పుడు ఆ సింహాసనం యొద్దకు యేసుక్రీస్తు కొనుకోబడ్డా? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం. అంటే ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి సింహాసనం మీదకి వెళ్ళాడు. జయించి మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, హల్లెలూయా, అపవాదిని జయించాడు, వ్యాధిని జయించాడు, అన్నిటిని జయించి ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రి సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్త జనులను ఇనుపదండముతో ఏలనై ఉన్న మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనుకోబడెను. అవునా? జరిగినది అది. మొదట అక్కడ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి కొనుకోబడ్డాడు? సింహాసనంతో. తర్వాత 7 సంఘకాలాలు ప్రారంభమైనాయి. ఇక్కడ చూద్దామా? ఆ స్త్రీ. ఇప్పుడు స్త్రీ అంటే ఎవరు? సంఘం. స్త్రీ అంటే ఎవరు? ఆ మగ శిశువును కన్న స్త్రీ ఎక్కడికి వెళ్ళినది? అరణ్యానికి వెళ్ళిపోయినది. హల్లెలూయా. అరణ్యానికి పారిపోయినది. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ మన గురించిన ప్రణాళిక 7వ ముద్ర కింద ఉన్నది, నిశ్శబ్దంలో పెట్టాడు. మన గురించిన ప్రణాళిక తెలియాలంటే మనం ఎవరి వైపు చూడాలి? యూదుల వైపుకు చూడాలి. అంటే మనకేమో 7వ ముద్ర కింద ఉన్నాం మనం. 7వ బూర యూదులకి, ముద్రలేమో మనకి ఇవ్వబడ్డాయి, బూరలేమో యూదులకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు 7వ బూర కింద ఏం జరుగుతుందో నీకు తెలియాలి. ఇక్కడ చూడండి 7వ వచనం, అమ్మ అక్కడ 6వ వచనం. ఆ స్త్రీ ఇప్పుడు అరణ్యానికి పారిపోయేను, అచ్చట వారు, అచ్చట వారు, అతడు కాదు, వారు అంటే ఏంటి? బహువచనం. వారు అనేది బహువచనం. అచ్చట వారు 1260 దినాలు. ఆమె అంటే సంఘం, ఆమె అంటే సంఘం. అవునా కాదా? వారు అంటే ఇద్దరు ప్రవక్తలు. 1260 దినాలు అంటే 3.5 సంవత్సరాలు. పట్టుకుంటున్నారో లేదో? ఇదంతా 7వ బోర కింద ఉన్న విషయాలు. హల్లెలూయా. మన జకర్యా 14 కూడా చదివింది 7వ బోర కిందే. ఇది కూడా 7వ బోర కిందే. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయేను, అచ్చట వారు 1260 దినాలు అంటే 1260. 1260 అన్నా 1260 అన్నా ఒకటే. సంవత్సరానికి 360 దినాలు. 65 కాదు, 60 దినాలే. ఊరుకోండి భాష గారు, 365 దినాలు అయితే ఇది రోమన్ క్యాలెండర్. వీళ్ళ క్యాలెండర్ ఏంటో తెలుసా? దేవుని క్యాలెండర్. ఇజ్రాయెల్ క్యాలెండర్ లెక్క ప్రకారంగా ప్రతి నెల 30 రోజులే. 12 నెలలు 12 30 వచ్చి 360 దినాలు. పట్టుకుంటున్నారా? ఈ విషయం జాగ్రత్తగా పట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అప్పుడు మీరు చూస్తే 3.5 సంవత్సరాలు లెక్కేస్తే, ఇంటికెళ్ళి కాలిక్యులేషన్ చేయండి. 3.5 సంవత్సరాలు లెక్కేస్తే 1260 దినాలు వస్తాయి. అంటే 3 సంవత్సరాలు 6 నెలలు కూడుకుంటే దినాల్లోకి లాక్కుంటే వాటిని 1260 దినాలు వస్తాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ 1260 దినాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే ఆఖరి అర్ధవారం.
దానియేలు 70 వారాలలో ఆఖరి అర్ధవారం యొక్క స్టోరీ. అక్కడ ఒక స్త్రీ ఉంది, అక్కడ ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఆ స్త్రీని పోషించటానికి వెళ్ళారు. మరి ఇక్కడ కూడా 7వ ముద్ర కింద ఒక స్త్రీ ఉంది. 7వ ముద్ర కింద బయటికి పిలువబడిన ఒక స్త్రీ ఉంది. ప్రైజ్ లార్డ్. ఈమెను పోషించడానికి కూడా ఒక వర్తమానం ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ స్త్రీ సాంగత్యం ఎరగలేదు. 1260 దినాలు వీరు పోషిస్తున్నారు కదా. మీరు చూసే ప్రకటన గ్రంథము, అమ్మా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో నువ్వు చూస్తే 14వ అధ్యాయంలో 4వ వచనం చూడమ్మా. వీరు స్త్రీ సాంగత్యమున, అది ఆల్ రైట్, అపవిత్రులు అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మూడో దూత వర్తమానం పట్టుకోండి. స్త్రీ సాంగత్యమున ఒక జనాంగం ఇలా లేచింది. స్త్రీ సాంగత్యం అనేదానికి, స్త్రీ సాంగత్యం అంటే స్త్రీని టచ్ చేయకూడదు, అంటే స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అని పెళ్లిళ్ళే నిషేధించిన సంఘాలు కొన్ని ఉన్నాయి. నలుసుగా తిరుగుతా ఉన్నారు వాళ్ళు భూమి మీద. కొంతమంది పెళ్ళే నిషేధించుకొని నన్సుగా దేవుడికి ప్రతిష్ఠించుకొని నన్సుగా తిరుగుతూ ఇదిగో స్త్రీ సాంగత్యం ఎరగని వారన్నారు చూసావా, ఆ గుంపు మేమే అని చెప్తున్నారు వాళ్ళు. మా గురించి రాయబడిన లేఖనం మీద అంటున్నారు. అలా కాదు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని దేవుడే చెప్పాడు. మరి వివాహాన్ని నిషేధిస్తున్నారు వీళ్ళు. మరి స్త్రీ సాంగత్యం ఎరగడం వారంటే ఇదేంటి పాస్టర్ గారు, ఇది వివాహం నిషేధించమని కాదు అర్థం. అంత్య దినాలలో జరిగే సంఘటనల గురించి ఇక్కడ రాయబడ్డాయి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ఏం జరుగుతా ఉన్నదంటే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకమై ఒక సంఘముగా రూపుదాల్చుకోబోతున్నాయి. ప్రైజ్ లార్డ్. మీరు చూస్తే సన్హెద్ర సభ, యేసుక్రీస్తు దినాలలో ఏ సభ ఉంది? సన్హెద్ర సభ. ఆ సభకి ఉన్న డినామినేషన్ సంఘాలన్నీ, పరిసయ్యులు గాని, శాస్త్రులు గాని, సద్దుకయ్యులు గాని అందరూ హాజరవ్వాలి. అవునా? యేసుక్రీస్తు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల తదనంతరము 325 దగ్గర నైసియా కౌన్సిల్, నైసియా సభ, అవి కూడా సంఘాలన్నీ ఏకమై ఒక నిర్ణయానికి వచ్చారు. నైసియా కౌన్సిల్. అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నాం. ఈ అంత్య దినాలలో మరలా తిరిగి సంఘాలన్నీ ఏకమై ఒకే మాట కిందకి రాబోతున్నాయి. అదే WCC అంటే ప్రపంచ సంఘముల సమైక్య. అదే ప్రపంచ సంఘముల సమైక్య. ఏంటది? ప్రతిమ, మృగానికి ప్రతిమ. అంటే ఇప్పుడు ఈ ప్రపంచ సంఘాలన్నీ ఏకమై వన్ వరల్డ్ గవర్నమెంట్ కిందకి ఆ యొక్క ప్రపంచ సంఘముల సమైక్యలోకి వెళ్ళిపోతున్నాయి. దేశాలన్నీ ఏకమవుతున్నాయి వన్ వరల్డ్ గవర్నమెంట్ కిందకి. సంఘాలన్నీ ఏకమవుతుంది దేనిలోకి? ప్రపంచ సంఘముల సమైక్యలోకి. పట్టుకుంటున్నారా? ఈ ప్రపంచ సంఘముల సమైక్యని ముందే చూశాడు ప్రవక్త. దానిలో మీరు పాలిభాగస్తులు అవ్వద్దన్నాడు. దానిలో ఎంత మాత్రం మీరు వేరుగా ఉండండి, దానిలో కలవద్దన్నాడు. ప్రవక్త ముందే చెప్పాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మంది వెళ్ళిపోయి ఆత్మలు రక్షించాలి. నువ్వు ఆత్మలు ఇదిగా రక్షించు. నువ్వు ఆత్మలు రక్షించాలి భారమని ఉంటే సత్య సువార్త ప్రకటించి రక్షించు. వాళ్ళతో మిక్స్ అయ్యి వాళ్ళ ఆరాధనలో పాల్గొని ఆత్మలు రక్షించమని చెప్పలా. రైతులా
అపవాది యొక్క కుయుక్తి పట్టుకోవాలి, అపవాది యొక్క తంత్రం పట్టుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అంత వాళ్ళదే పై చేయి ఉండేది కానీ నీదేముంటున్నాడా ఐలాండ్కి వెళ్ళిపోయి కూర్చొని చెవులు జాడించుకొని రావటమే. అంత అధికారం అంతా వాళ్ళదనే ఉండిద్ది. రైతులా దేవుడికి మహిమ కలుగునుగాక. అసలు వాళ్ళు ఆల్రైట్ అబద్ధపు ఆత్మచేత అభిషేకించబడి ఉన్నారు. అలాంటి వారిని నువ్వు మార్చడం ఇంపాసిబుల్ అండి. ఏదైనా నువ్వు ప్రార్థన శక్తి కావాలి, మార్చాలన్నా వాళ్ళ శక్తి కంటే నీ శక్తి అధికంగా ఉండాలి. ప్రజలా ఒకసారి పౌలు ఉచ్చారణ చేశాడు. ఉచ్చారణ అంటే మాటతో పలికాడు. మాట పలికితే అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి. ఓ పౌలు మాట్లాడితే అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి అని కొంతమంది, ఒక యాజకుడికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారులు కూడా మేము కూడా దయ్యాలు ఎలగొడతామని పోయి వెళ్ళారు. పౌలేమో అగ్ని స్తంభం కలుసుకున్నారు. వీళ్ళు ఏం కలుసుకున్నారు? ఏం కలుసుకోకుండా ఒక దయ్యం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపోయి తలిపేసేసి, దయ్యమా పౌలు దేవుడు నామంలో చెబుతున్నా వెళ్ళిపోయి వీళ్ళు వదిలేకున్నారు. పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు. ఇంతకీ మీరెవరు అంటే బట్టలు చినిగేదాకా కొట్టింది. ఆ దయ్యం కొట్టింది. గాయాల పాలై వెళ్ళారు వాళ్ళు. పౌలు యొక్క శక్తి లేదు వీళ్ళ దగ్గర. పౌలు అగ్ని స్తంభాన్ని డైరెక్ట్ గా కలుసుకున్నాడు. వీళ్ళు ఎవరిని కలుసుకున్నారు? అనుకరణ చేసేవాళ్ళు అన్నమాట. పట్టుకోండి, దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడిని కలుసుకొని మనం ముందుకెళ్ళాలి. సేవ వెళ్ళాలంటే దేవుడిని కలుసుకోకుండా సేవకి వెళ్ళామంటే చచ్చిపోతావు. అట్ట కొట్టడు, దయ్యమే కొట్టింది. ప్రజలా అందుకే దేవుడిని కలవాలి, వ్యక్తిగతంగా దేవుడిని కలవాలి, దేవుని బయలుబాటు ఉండాలి, దేవుని ప్రత్యక్షత ఉండాలి. ఎంతో మంది ఈ రోజుల్లో చాలా మంది దేవుని ప్రత్యక్షత లేకుండా, దేవుని బయలుబాటు లేకుండా చాలా మంది వెళ్ళి విఫలమవుతా ఉన్నారు సేవ. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సేవ అనేది ముళ్ళబాట లాంటిది. అన్నీ వదిలిపెట్టాలి, సమస్తము వదిలిపెట్టాలి. సేవ అంటేనే అంత. సేవ అంటే నలుగురి చేత సేవ చేయించుకునేది కాదు, నలుగురికి సేవ చేసేది. యేసు వచ్చింది పరిచర్య చేయించుకోవడానిక, పరిచర్య చేయటానిక? మరి ఈరోజు సేవకులు అలా లేరు. అలాంటి వారికి అయ్యగారు అమ్మగారు వణికిపోతున్నారు. పరిచర్య చేసేవాడిని చీప్ గా చూస్తున్నారు. పరిచర్య చేసే వాళ్ళనేమో విలువలేని సంఘంలో, పరిచర్య చేయించుకునే వాళ్ళకేమో ప్రైజులాడ ఆయన వస్తుంటే కడకడ వణుకుతున్నారు. ప్రైజులా యేసు వచ్చింది పరిచర్య చేయటానికి. సేవకుడు అనేవాడు పరిచర్య చేసేవాడు, చేయించుకునేవాడు కాదు. ప్రైజులా ఇక్కడ లాట్లుగా ఎవరు లేరు. దీనుల దగ్గరికి వెళ్ళి సువార్త మనం ప్రకటించాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి పరిచర్య అనేది యేసు ఎలా చేశాడో అలా చెయ్యాలండి. వాళ్ళకి భూమి మీద గొప్ప గొప్ప పేర్లు ఉంటాయి, గొప్ప గొప్ప పలుకుబడులు ఉంటాయి. కానీ వాళ్ళని చూస్తే అక్కడ దేవుడి రాజ్యంలో వింతలు, తీర్పు దినాన వింతలు అని ప్రకటించారు. అరే ఈయన ఉండాలి అనుకుంటాం కానీ ఉండదు. అక్కడ తీర్పు రోజు వింతలు అని ప్రకటించాడు. ఓ ఈయన చాలా అద్భుతాలు చేశాడు, చాలా స్వస్థతలు చేశాడు, ఖచ్చితంగా ఈ వ్యక్తి పరలోకంలో ఉండాలి. కానీ ఆ వ్యక్తి పరలోకంలో ఉండడు. తీర్పు రోజు వింతలు. హల్లెలూయా. ఆ దినాన చాలా మంది ఆశ్చర్యం పొందుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యం మీద మన పునాది కట్టబడాలి. మన పునాది దేని మీద కట్టుకోవాలి? వాక్యము మీద. ఇక్కడ మనం చూస్తున్నాం 1260 దినాలు ఆ స్త్రీని పోషించటానికి, వారు ఆ స్త్రీని పోషించడానికి దేవుడు ఆమె ఒక స్థలము. అవునా ప్రజలా? అంటే వీరు వాళ్ళందరితో ఏకం అవమన్నాడా? ప్రత్యేకంగా ఒక స్థలం సిద్ధపరిచాడా? 7వ బోర కింద ప్రత్యేకంగా వాళ్ళకు ఒక స్థలం సిద్ధపరిచినట్టయితే 7వ ముద్ర కింద వధువుకు కూడా ఒక స్థలం సిద్ధపరచాలి.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక స్థలం సిద్ధపరచటానికి వెళ్ళాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడా అనలేదా? చూడండి, మీరే చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనములో ఏమన్నాడో చూడండి. మీ హృదయములు కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఉంది, దేవుడు సిద్ధపరిచిన స్థలం ఉంది. ఆయన అంటున్నాడు, ఒక వర్తమానం బోధించాడు ప్రవక్త, ఈ కాలపు ప్రవక్త విలియం బ్రానమ్ బ్రన్నాం గారు. ఎక్కడ పడితే నువ్వు అక్కడ ఆరాధిస్తావేమో, నేను నిన్ను కలుసుకోను, నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను, ఆ స్థలంలోనే నేను ఉంటాను, ఆ స్థలంలోనే నువ్వు వచ్చి ఆరాధించాలని చెప్పాడు. ఒక స్థలం ఉందా? అక్కడ ఆయన నామం పెడుతున్నాడా? వర్తమానం పేరు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్క ఆరాధన స్థలం. ప్రైజ్ ది లార్డ్. అక్కడే ఆయన ఒక ఆరాధికుడిని దేవుడు కలుసుకునేది అక్కడే. అనేక ప్లేసుల్లో కలుసుకోవట్లా, బాప్టిస్ట్ లో కలుసుకోవట్లా, లూథరన్ లో కలుసుకోవట్లా, మెథడిస్ట్ లో కలుసుకోవట్లా, అనేక మత శాఖల్లో దేవుడు అసలు కలుసుకోవడం లేదు. దేవుడు కలుసుకునే ప్లేస్ ఒకటే ఉన్నది, అక్కడే ఆయన నామాన్ని కూడా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కావాలంటే ఆ వర్తమానం మీరు చదవండి, ఆ వర్తమానం టేబు వినండి తప్పకుండా. దాంట్లో దేవుడే సిద్ధపరిచిన ఆరాధన స్థలము, దేవుడే ఒక స్థలాన్ని సిద్ధపరచుకున్నారు, అక్కడికి రమ్మన్నాడు ఆరాధికుడిని. ఆరాధించే ఆరాధికుడిని నేను ఏర్పాటు చేసుకున్న స్థలానికి రమ్మన్నాడు. మరి ఈ కాలంలో కూడా దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఉంది కదా. హల్లెలూయా. నువ్వు బాప్టిస్టో, మెథడిస్టో, లూథరనో ఎక్కడెక్కడో ఆరాధన చేస్తే కుదరదు. కానీ ఈ స్థలానికి, ఈ కాలానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక స్థలం ఉంది, అక్కడికి వచ్చి నువ్వు ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క వీరిని పోషించటానికి, ఆమెను పోషించటానికి ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మనల్ని పోషించడానికి కూడా ప్రవక్త ఈ కాలానికి ఒక వర్తమానం సిద్ధపరిచి ఉంచాడా? ఒక స్థలం సిద్ధపరిచి ఉంచాడా? ప్రకటన 10 ఉన్నది. ప్రకటన 10. హల్లెలూయా. ఒక ఆరాధికుడు ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రకటన 10 దగ్గరికి వెళ్ళాలి. అక్కడే ఆయన నామాన్ని పెడుతున్నాడు, అక్కడే ఆయన నామాన్ని ఉంచుతున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, అమ్మ చూడండి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలు అతని దూతలు ఇక పరలోకంలో వారికి ఇక స్థలము లేకపోయింది, యుద్ధం జరిగింది అక్కడ పరలోకంలో. అక్కడి నుంచి వాళ్ళు కింద పడుతున్నారు. 13వ వచనం. ఇప్పుడు ఎక్కడ నెట్టివేయబడి ఉన్నది? భూమి మీదకా. ఇప్పుడు చూడండి, ఇదంతా 7వ బోర కింద. ఇదంతా ఏంటి? 7వ బోర కింద. ఇప్పుడు ఎవరిని హింసిస్తా ఉన్నది? గత సర్పము మగ శిశువును కనిన స్త్రీని హింసించింది. అవునా? మగ శిశువును కనిన స్త్రీ ఎవరు? సంఘమే. ఎవరు ఆ సంఘం? మగ శిశువు ఎవరు? యేసుక్రీస్తే మగ శిశువు. అంటే యేసుక్రీస్తు యొక్క బోధ, ఇదే బోధ ఎక్కడుంది? ఇదే యేసుక్రీస్తు యొక్క బోధే ఎవరిలో ఉంది? 1,44,000 మందిలో ఉంది. 7వ ముద్ర కిందకు వచ్చేదాకా వధువులో ఉంది. ఈమె బోధ వేరు, యేసు బోధ వేరు కాదు. యేసులో ఉన్న అదే జీవం ఈమెలో పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగటల్లా. అంటే ఏంటి? ప్రపంచాలన్నీ ఏకమై ఒక స్త్రీగా, ప్రపంచ సంఘాలన్నీ ఏకమై ఒక స్త్రీగా ఏర్పడుతుంది. ఆ బోధలో కలవరన్నమాట వీళ్ళు.
ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ మగ శిశువును ఆ స్త్రీని, ఆ మగ శిశువును కనిన స్త్రీని ఇక హింసకు గురి పెడతా ఉన్నది. హల్లెలూయా. మనకు కూడా హింస వస్తుందా? మనకు కూడా ఈ బోధ మూసేయాలని. హల్లెలూయా. ఆల్ రైట్, 7వ ముద్ర కింద ఒత్తిడి స్టార్ట్ అవబోతుంది. నువ్వు నిలబడాలంటే నీ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు నిన్ను నిలబెడతాడు. వాక్యానికి నువ్వు నమ్మకంగా ఉండకపోతే దేవుడు నిన్ను నిలబెట్టలేడు. నిజమండి, నేను చెప్పే మాటలు కరుకుగా ఉన్నా అవి సత్యం. ప్రజలా, నీ ఆరాధన, నీ క్రమము ఎలా ఉండాలంటే వాక్యం మీద కట్టుకుంటా దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. అందుకే మీకు కలిగిన దానిని గట్టిగా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి మనం. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. 14వ వచనం. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి, అంటే ఒక చోటు ఉన్నది కదా, ఒక చోటు ఉన్నది కదా. ఆ స్త్రీ ఎవరో తెలుసా? 1,44,000 మంది. ఈ 1,44,000 మందినే స్త్రీగా పోలుస్తున్నాడు. అందరినీ కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కాదు. ప్రజల ఈరోజు సంఘాలు ఉన్నాయి అన్నీ కాదు, ఎన్నికలో ఉన్న వారినే స్త్రీతో పోలుస్తున్నాడు. ప్రజల అందుకంటున్నాడు, అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు. మరి ఈమెకి ఏమివ్వబడిందో చెప్పండి నాకు. పక్షిరాజు వర్తమానం కాదా? పక్షిరాజు లేఖనం కాదా? హల్లెలూయా. గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఇవ్వబడ్డాయి. ఎందుకు ఇవ్వబడ్డాయి ఆ రెక్కలు? సర్ప ముఖము చూడకుండా ఉండదు ఆయనకి. ఎందుకు ఇవ్వబడింది వర్తమానం? సంఘశాఖ యొక్క విధానం చూడకుండా ఉండడు ఆయనకి. అందుకే కదా నిన్ను బయటికి పిలిచింది. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అంటే 2 సంవత్సరాలు. ఒక కాలం అంటే 1 సంవత్సరం, అంటే 1 సంవత్సరము ప్లస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం, 3.5 సంవత్సరాలు. అది దేవుడికి మహిమ కలుగును గాక. సర్ప ముఖాన్ని చూడకుండా, సర్ప బోధన చూడకుండా ఈమె వాక్యముతో పోషించబడతా ఉన్నది. మరి 7వ ముద్ర కింద కూడా సేమ్ ఈ సంఘశాఖ విధానాలు చూడకుండా పోషించబడుతున్న వధువున్నా. హల్లెలూయా. ఐక్యం కాకుండా, మిశ్రమం కాకుండా, ఏకం అవ్వకుండా ప్రత్యేకంగా నిలబడిన వధువు ఉంది. ప్రజలా, బయలును నోటితో ముద్దు పెట్టుకొనని 7,000 మంది ఏలియా దినాల్లో ఉన్నారు. అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు. మీకు చూడండి, రాజుల గ్రంథం చూపిస్తాను, మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు, అక్కడ భౌతిక సంబంధమైన ఇజ్రాయేలు, ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు. ప్రజల అక్కడ బయలునకు అంటే ఆ సంఘ శాఖ, ఆ యొక్క యెజబెలు యొక్క ఆరాధనకి మోకాళ్ళు ఊనకయు నోటితో వాణ్ణి ముద్దు పెట్టు కొనకయు ఉండు 7,000 మంది
ప్రైజ్ ది లార్డ్. దేవుడి కొరకు నిలబడిన శేషం వీళ్ళు. అపవిత్రులు కాని వారు వీళ్ళు. బయలుతో సాంగత్యం చేయని వారు వీళ్ళు. దేవుడి పక్షాన నిలబడిన వారు వీళ్ళు. అది మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటే వర్తమానం పక్షాన నిలబడటం, బయలుకు మోకాళ్ళలోనక బయలుని నోటితో ముద్దు పెట్టుకోకుండా ఉండటం, వారి ఆరాధనలో పాల్గొకుండా ఉండటం, వాళ్ళ క్రమాలలో, వాళ్ళ విధానాలలో, వాళ్ళ సిద్ధాంతాలలో పాల్గొనకుండా ఉండటం. ఇంకా దేవుడికి 7,000 మంది ఉన్నారు ఆ దినాలలో. మరి ఏలియా, మన కాలపు ఏలియా దినాల్లో కూడా కొంతమంది రోషం కలిగిన వాళ్ళు, కొంతమంది దైవ ప్రత్యక్షత కలిగిన వారు, రోషము కలిగి దేవుడు వాక్యపక్షాన నిలబడే వాళ్ళు ఈ చివరి దినాల్లో కూడా కొద్దిమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వైపు తిరుగుదాం. చూద్దాం అందరూ తీయండి. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము. మరి మనము కూడా పోషించబడే వర్తమానం మీద వచ్చిందా? పరలోక సింహాసనం దగ్గర నుండి పోషించబడే చిన్న పుస్తకం ఏదన్నా వచ్చిందా? ఆ చిన్న పుస్తకంలోనిది భుజిస్తా ప్రత్యేకముగా ఉంటున్నామా? హల్లెలూయా. బయలుతో నోటితో ముద్దు పెట్టుకొనక బయలుకి మోకాళ్ళలోనక నిలబడుతున్నామా? మొర్దుకై హామానికి మోకాళ్ళు ఉన్నాడండి అండి. హామాను పదవిలో ఉన్నా గాని మోకాళ్ళలో ఒక యూదుడు మొర్దుకై. లోకమంతా మొక్కుతుంది, అక్కడ అందరూ మొక్కుతున్నారు, కానీ హామాను మాత్రం నిలబడి ఉంటున్నాడు. హామాను ఎదుట మొర్దుకై మాత్రం నిలబడి ఉంటున్నాడు. అవునా అండి? మొర్దుకై నిలబడ్డా లేదా? మోకాళ్ళు ఏమన్నా వంచినట్టుగా కానీ ఏమన్నా ఉందా? మరి చివరి కాలంలో మొర్దుకై ఎవరో ఉండాలి. ఈ ప్రపంచ సంగముల సమైక్యకి మోకాళ్ళు ఉన్నది వారు. హల్లెలూయా. నోటితో ముద్దు పెట్టుకొని వారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు చివరి దినాల్లో ఉన్నారు. వారి తరపున దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా. అందుకే సర్ప ముఖాన్ని చూడకుండా ఆమెను పోషించడానికి ఒక కాలము, కాలములు, అర్ధకాలము ఆమెను పోషించబడను. అర్థమవుతుందా? కావున 15వ వచనం అండి. కావున ఆ స్త్రీ ఇప్పుడు వర్తమానం ద్వారా పోషించబడతా ఉంది. ఎవరు? సంఘం. ఏ వర్తమానం? పరలోక సింహాసనం దగ్గర నుండి దిగొచ్చిన వర్తమానం. జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తున్నాడు, జీవాహారం ఇస్తున్నాడు, మరుగై ఉన్న మన్నా ఇస్తున్నాడు. ఏ కాలంలో కూడా ఈ మన్నా లేదు. ఇది మరుగై ఉన్న మన్నా. 7 ముద్రల ప్రత్యక్షత ఇది. ఈ 7 ముద్రల ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేయాలండి? హల్లెలూయా. ఈ మరుగయ్యున్న మన్నాను భుజిస్తూ ఈ వాక్య ప్రత్యక్షత మీద నిలబడాలి. హల్లెలూయా. మనం 2 కాళ్ళ మీద, దీని మీద ఒక కాలు, దాని మీద ఒక కాలు వేసామనుకో, మనకేంటి ఏదో ఒకెళ్ళే కాలు ఉండాలి. రైతులా ఉంటే అటన్నా ఉండాలి స్థితిలో, లేదా ఇటన్నా ఉండాలి. రోషము కలిగి వర్తమానం పక్షాన నిలబడాలి. హల్లెలూయా. అందుకే అటు ఇటు నిలబడ్డామంటే మనకే డేంజరు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా. అంటే ఇప్పుడు 1,44,000 మీదకి ఏమొస్తా ఉన్నది? ఒత్తిడండి, శ్రమ అండి.
వాళ్ళందరినీ చంపాలని, ఆ స్త్రీని చంపాలని నీళ్లను నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగక్కాడా లేదా? ఆమె అంటే సంఘమే కదా, నీళ్ళంటే ప్రజలే కదా. వెళ్ళగక్కిందంటే చుట్టూ ముట్టడేశారు కదా, ఆ దేశాన్ని మొత్తం ముట్టడేశారు కదా. అదే కదా నువ్వు జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో చూసినది. 4 దిక్కులు ముట్టడి వేయబడి ఉన్నాయి కదా. ప్రజల ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి దిగారు కదా. ఆ టైంలో దేవుడే ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడడానికి పరలోకంలో నుండి దేవుడు భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఆయన ఒలీవ కొండ మీదకి వచ్చాడు. ఆయన వెళ్ళింది ఒలీవ కొండ మీద నుండి, తిరిగి మరలా వచ్చింది ఒలీవ కొండ మీదకి. ఇప్పుడు ఆ ఒలీవ కొండ ఏమైనది? 2గా చీలిందా? ఇడిపోయిందా? నడిమికి ఇడిపోయినప్పుడు అజీల వరకు సాగినదా? ఓ పెద్ద లోయ ఏర్పడినదా? ఆ లోయలోకి తప్పించుకోవటానికి ఒక మార్గం ఏర్పడినదా? దేవుడు తన ప్రజలను తప్పించుకోవడానికి ఒక స్థలం సిద్ధపరిచాడా? ఈ 7వ ముద్ర కింద కూడా దేవుడు మరి తప్పించుకోవడానికి ఒక స్థలం సిద్ధపరిచాడా? అటుపక్క కొండ, ఇటుపక్క కొండ. హల్లెలూయా. ఆ కొండల మధ్యలో ఒక చిన్న లోయ, ఆ లోయలోకి దేవుడు ఏర్పాటు చేశాడు. తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. చూస్తున్నారా? మీరు చూడండి, మొదటి నిర్గమంలో కూడా, మోషే దినాల్లో కూడా ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు హల్లెలూయా, ఇటుపక్క ఎత్తైన కొండ, ఇటుపక్క ఎత్తైన కొండ, ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక శత్రు సైన్యం, ఫరో సైన్యం. 4 పక్కలు ఇల్లు ముట్టడిపడి ఉన్నారా లేదా? ఆ టైంలో అక్కడ ప్రవక్త ఉన్నాడు, తప్పించుకోవడానికి మార్గం ఏర్పాటు చేశాడు. రైతులా ఆ ఒత్తిడి టైంలో తప్పించుకోవడానికి, ఆ యొక్క శత్రువుని సంహరించడానికి దేవుడి అగ్ని స్తంభమే అక్కడికి దిగొచ్చినది. మొదటి నిర్గమంలో అగ్ని స్తంభమే వచ్చినదా? మరి చివరి దినాల్లో కూడా అగ్ని స్తంభమైన దేవుడే ఒలీవల కొండ మీద దిగొచ్చాడా? 7వ మూల కింద. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రక్కెను. కానీ భూమి ఎవరో నిలబడ్డారండి ఇక్కడ. ఈ స్త్రీని కాపాడటానికి భూమి సహకారం అవుతుంది. ఆ ప్రవాహం అంతటిని మింగేసేసింది. ఎవరు? భూమి. హల్లెలూయా. ఈ స్త్రీ సేఫ్ అయింది, ఈ స్త్రీ కాపాడబడినది. మరి ఆ స్త్రీ 7వ బూర కింద కాపాడబడినట్లయితే 7వ ముద్ర కింద ఇక్కడున్న ఈ స్త్రీ కూడా హల్లెలూయా ఆ యొక్క ఒత్తిడి టైంలో ఈమె కూడా కాపాడబడుతుందా? హల్లెలూయా. పట్టుకుంటున్నారండి విషయాలు. అందుచేత ఆ ఘట సర్పము ఇప్పుడు ఆగ్రహం తెచ్చుకుంటుందండి. అరే ఈ స్త్రీ కాపాడబడింది, ఈ స్త్రీని చంపాలనుకున్నాను, ఈ స్త్రీని భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలనుకుంటున్నాను. అయితే ఈ స్త్రీ మరి ఈ భూమి వచ్చి అడ్డుపడినది, కాపాడబడి ఉన్నది. హల్లెలూయా. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైనా ఆమె సంతానంలో శేషించినంటే మిగిలిన వారితో అదండి శేషించిన వారితో యుద్ధము చేయటానికి సముద్ర తీరమున నిలబడినది. హల్లెలూయా.
ఇక్కడ మీరు చూస్తారు, ఎప్పుడైతే సముద్ర తీరమున యుద్ధం చేయడానికి ఈమె నిలబడి ఉన్నదో దేవుడు ఈమెతో యుద్ధం చేసి దీన్ని ఏం చేస్తాడండి, పట్టుకుంటాడు. తన నోటి ఊపిరి చేత ఆగమన ప్రకాశం చేత నిర్మూలన చేసేస్తాడు. ప్రజలు ఇవి ఎక్కడున్నాయండి? 19వ అధ్యాయంలో కనబడతాయి నీకు. 19వ అధ్యాయము చివరన నీకు కనబడతాయి. హెర్మగెద్దోని యుద్ధం యొక్క ముగింపు అది. ప్రజలు హెర్మగెద్దోని యుద్ధం 7వ బోర అయి ఉన్నది. 7వ బోర కింద వారిని కాపాడటానికి 2 ప్రవక్తలు వచ్చారు. ఆ స్త్రీని పోషించటానికి వచ్చారు. ప్రజల 7వ బోర కింద ఆ స్త్రీని పోషించడానికి ఒక స్థలం సిద్ధపరిచారు. ఆ స్త్రీ సాంగత్యం ఎరగనది. వారు భూలోకంలో నుండి కొనబడిన వారు 1,44,000 మంది కొత్త కీర్తన పాడుతా ఉన్నారు. వాళ్ళు ప్రజల వారి దేవుడు వారి పక్షాన్ని నిలబడి దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నారు. వారికి ఏమి జరుగుతుందో మనకి అదే కార్యము జరుగుతూ ఉన్నది. ప్రజల యూదులకు ఏం జరుగుతుందో యూదుల ప్రణాళిక నీకు అర్థమైతే అన్ని జనుల ప్రణాళిక నీకు అర్థమవుతుంది. 7వ బోర కింద వారికి ఏం అర్థమవుతుందో ఏం జరుగుతుందో చూడగలిగితే 7వ ముద్ర కింద అన్ని జనుల్లో ఉన్న మనకి ఏం జరుగుతుందో అర్థమవుతుంది. వారికి 7వ బోర ఇచ్చాడు, మనకి 7వ ముద్ర ఇచ్చాడు. భూమి వారికి సహకారిగా నిలబడినది. యేసుక్రీస్తు మనకి ఇక్కడ సహకారిగా నిలబడతా ఉన్నాడు, మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి. హల్లెలూయా. ఆ ఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నీళ్ళని వెళ్ళగక్కి ఉన్నది. పట్టుకుంటున్నారా? పరలోకంలో నుండి ఆమె కిందకి పడదోయబడి ఉన్నది. ఈమె ఎత్తబడిన తర్వాత అక్కడ నుండి అపవాది కిందకు పడదోయబడతాడు. పోపులో వాడు శరీరం ధరిస్తాడు. ప్రజలా ప్రపంచంలో ఉన్న అన్ని కూడా తన వైపుకు తిప్పుకుంటా ఉంటాడు. ఈ 3.5 సంవత్సరాల టైంలో అనేకుల్ని కూడా వాడు ఏం చేస్తాడంటే తన వైపుకు తిప్పుకొని ఉంటాడు. అయితే ఏర్పరచుకున్న వారు మాత్రం వాడి వైపుకి వెళ్ళరు. వారు ప్రత్యేకించబడతారు, వారు ప్రత్యేకంగా ఉంటారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి యేసు జట్టు, 2 అపవాది జట్టు. నువ్వు ఉంటే అపవాది జట్టు అన్న ఉండాలి, లేకపోతే యేసు జట్టు పక్షాన ఉండాలి. మనము ఈ నిద్రలో ఎవరికో ఒక పక్షాన్ని నిలబడతాం. కాబట్టి ఎత్తబడే వధువు మాత్రం యేసు పక్షాన్ని నిలబడుతుంది. అందుకే ఆమె కాపాడబడుతుంది. ప్రజల ఎంతమంది యేసు పక్షాన్ని నిలబడటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు పరిపూర్ణంగా ఆయనకు అర్పించాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీరు స్త్రీ సాంగత్యం ఎరగకుండా ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది లోకంతో మిక్స్ అవ్వకుండా మీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని ఇష్టపడుతున్నారు? దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.